హాయ్ అండి అందరికీ. శ్రావణ మాసంలోనూ వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేసుకుంటారు కదా, నేను కూడా అలాగే వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను. వరలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తాను చూడండి. అమ్మవారికి అయితే దండేసి అలంకరించుకున్నాను, పువ్వులు అవి పెట్టి, దీపాలు అయితే నెయ్యితో పెట్టుకున్నాను. మీరైతే ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు కదా, మీకు తెలిసినట్టు మీరు పెట్టుకోండి. నేనైతే కలసం కొనలేదు కాబట్టి అమ్మవారిని పసుపు ముద్ద చేసి పసుపు ముద్దలోనే అమ్మవారిని అనుకుంటున్నాను. నేను చిన్న పసుపు ముద్దతో పూజించిన అమ్మవారే అంటారు, అందుకే నేనైతే పసుపు ముద్ద చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ బొట్టు అన్నీ పెట్టి గాజులు అన్నీ పెట్టానండి. ఇప్పుడు ఈ ప్రసాదాలు చూడండి. అమ్మవారి కోసం అయితే నేను 5 రకాలు అయితే ప్రసాదాలు చేసుకున్నాను. ఇలా అయితే 2 రకాలు తీసుకున్నాను. ఫస్ట్ ఇది దద్దోజనం అండి, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఇదేనండి. దద్దోజనం అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది ఆవు పాలతో చేసే పరమాన్నం అండి. ఆవు పాలతో చేసే పరమాన్నం అయితే అమ్మవారికి ఇష్టం, నేనైతే ఆవు పాలతోనే చేసుకున్నాను. అమ్మవారికి వడపప్పు కూడా ఇష్టమేనండి, అందుకే నేను వడపప్పు అయితే చేసుకున్నాను. అమ్మవారి కోసం పులిహోర అయితే చేసుకుంటున్నాను నేను. ఇది అమ్మవారికి కూడా పులిహోర పెడుతున్నాను. ఇంకా ముఖ్యంగా శనగలు అండి. శనగలు అంటే అమ్మవారికి ఇంకా ఇష్టం అండి, అందుకే శనగలు కూడా చేసుకున్నాను నేను. గారెలు కూడా పెడుతున్నాను అమ్మవారికి. గారెలు కూడా అంటే ఇష్టం అండి. పొల్లు అయితే 2 రకాల పొల్లు తీసుకున్నాను నేను. ఈ పొల్లు అయితే పెడుతున్నాను. ఇంకా అమ్మవారికి టెంకాయ అయితే కొట్టాను. ఆ టెంకాయ చూడండి ఎలా పగిలిందో. పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. నెక్స్ట్ అమ్మవారికి జాకెట్ ముక్క తాంబూలంగా పెడుతున్నాను చూడండి. అరటిపండు, ఆకు చెక్క, రూపాయి కాసు, పసుపు, గాజులు అయితే పెడుతున్నానండి నేను చూడండి. నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరూ బాగుండాలని నేనైతే అమ్మవారికి పూజ చేసుకున్నాను. మీ అందరితో పాటు నేను ఉండాలని మీరు కూడా కోరుకోండి. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఈ ప్రసాదాలకు అయితే చేసుకున్నాను కదా, ఈ ప్రసాదాలు అయితే పట్టుకొని అమ్మవారి గుడికి అయితే నేను వెళ్తున్నాను. బాయ్ మరి.